దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. తీర్పుకు సంబంధించిన మరింత తాజా సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. 6 నిందితులపై నేరం రుజువైంది. 6 కూడా దోషులుగా ప్రకటించిన ప్రత్యేక న్యాయస్థానం వారికి శిక్షల ఖరారుకు సంబంధించిన వాదనలు ఈ నెల 19వ తేదీన వినాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సుదీర్ఘమైన విచారణ తర్వాత సుమారు 3.5 ఏళ్ల పాటు జరిగిన ఈ విచారణలో ఎన్ఐఏ దానికి నిందితులపైన నేరం రుజువు చేయడానికి అనేక శతశక్తుల కష్టపడింది. దీనికి సంబంధించిన అనేక ఆధారాలను కూడా న్యాయస్థానం ముందు ఉంచింది. ఎన్ఐఏ మొత్తానికి నిందితులపైన నేరం రుజువు చేయడంలో సఫలమైంది. మొత్తం 6 నిందితులు అంటే రిజాజ్ బత్కల్, అసదుల్లా అఖ్తర్, వకాస్, తహసీన్ అఖ్తర్, యాసిన్ బత్కల్, యజాజ్ షేక్ 6పై కూడా నేరం రుజువైంది. మొత్తం 6 నేరానికి పాల్పడినట్టుగా న్యాయస్థానంలో నేరం రుజువైంది. అయితే వీరికి ఎలాంటి శిక్షలు వేయాలనే విషయం పైన ఈ నెల 19న మళ్ళీ వాదనలు వినిపించే అవకాశం వినే పరిస్థితి కనిపించింది. అంటే ఎన్ఐఏ మాత్రం వారికి గరిష్టమైన శిక్షలు విధించాలని కోరుతుంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వాదనల కోసం సోమవారానికి అంటే ఈ నెల 19వ తేదీకి వాయిదా ఇచ్చింది. మొత్తానికి జరిగినటువంటి ఈ పేలుళ్ల ఘటనలో 19 మంది మరణించారు, 130 మంది గాయపడ్డారు. ఇండియన్ ముజాహిదీన్ ఈ నేరానికి పాల్పడినట్టుగా న్యాయస్థానం ప్రకటించింది. ఇండియన్ ముజాహిదీన్ గత కొంతకాలంగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతుంది. గతంలో కూడా పూణే, ముంబై, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో కూడా ఈ పేలుళ్లలో పాల్పడ్డట్టు ఎన్ఐఏ పేర్కొంది. అయితే వారికి సంబంధించి అంటే దేశంలో అల్లకల్లోలు సృష్టించడానికి, అదేవిధంగా దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించి దేశంలో ఉన్నటువంటి అస్థిరతను సృష్టించడానికి ప్రయత్నాలు చేసినట్టుగా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. వీరంతా కూడా ఒక పకడ్బందీగా పథకం ప్రకారం కుట్ర పన్ని హైదరాబాద్లో అంటే దిల్సుఖ్ నగర్లో ఈ పేలుళ్లకు పాల్పడ్డట్టుగా ఎన్ఐఏ స్పష్టంగా కోర్టుకు వివరించింది. సుమారు 150 మంది సాక్షులు కోర్టుకు హాజరై వారికి సంబంధించిన వారు చూసినటువంటి వారు విన్నటువంటి విషయాలన్నింటినీ కూడా న్యాయస్థానం ముందు వివరించారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన పేలుడు పదార్థాలు, ఇతర నిందితులు వివిధ సందర్భాల్లో వాడినటువంటి 201 మెటీరియల్ను కూడా సాక్ష్యంగా కోర్టు పరిగణించింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన కాల్ డేటా, మెయిల్స్, ఇతర చాటింగ్ వీటి దాదాపుగా ఒక 500 డాక్యుమెంట్లను కూడా కోర్టులకు ఎన్ఐఏ సమర్పించింది. వాటన్నిటిని కూడా కోర్టు సాక్ష్యంగా పరిగణించింది. మొత్తానికి ఈ నిందితులందరూ కూడా ఈ నేరంగా చేసినట్టుగా పాల్పడింది. అయితే నేరస్తులు అంటే నిందితులు కొంతకాలంగా దీన్ని అంటే కేసు విచారణ జాప్యం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. గతంలో నాంపల్లి కోర్టు, ఆ తర్వాత రంగారెడ్డి కోర్టులో జరిగినటువంటి కేసు విచారణ, ఆ తర్వాత చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానానికి మార్చారు. ఎందుకంటే హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది కేసు విచారణ త్వరగా పూర్తి చేయడం కోసం ప్రతి సోమ, మంగళ, బుధ 3 రోజుల పాటు వరుసగా దీనికి సంబంధించిన విచారణ చేపట్టింది. మొత్తానికి నిందితులపైన నేరం రుజువైంది.